బకాయిలు చెల్లించని ఆమోద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఆమోద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఆమోద గ్రూప్ ఐరన్, స్టీల్, బెండిట్ కంపెనీలకు తమ కంపెనీల ద్వారా బొగ్గు తదితర ముడి సరుకులపై సప్లై చేయడం జరిగిందని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సాహితీ ఎంటర్ప్రైజెస్ మల్లికార్జునరెడ్డి రమేష్, ఎంటర్ప్రైజెస్ రమేష్, షఫీక్ ఖాన్లు ఆవేదన వ్యక్తం చేశారు. సప్లై చేసే 5 సంవత్సరాలు గడిచినా తమకు డబ్బులు చెల్లించకుండా వేధిస్తూ బెదిరిస్తున్నారన్నారు. ఆమోద సంస్థ నుంచి రమేష్కు 4.9 కోట్లు, సాహితీ ట్రాన్స్పోర్ట్లకు 1.9 కోట్లు, అరిపుల్ల ట్రాన్స్పోర్ట్లకు 61 లక్షల కోట్లు చెల్లించాలన్నారు. ఆమోద గ్రూప్ ఎండీ కొండలరావు, డైరెక్టర్ సతీష్, వైఎస్ షర్మిలకు అత్యంత సన్నిహితులన్నారు. ఆమె అండతో ఆమోద సంస్థ యాజమాన్యం తమకు రావాల్సిన బాకీలు ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వీరి వల్ల తమకు ప్రాణభయం ఉందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. డబ్బులు గట్టిగా కడితే నీకు ఇచ్చేది లేదేమో లేదు, నేను సంపద కూడా అనే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నా చేత పని చేయించుకొని నమ్మించి నా దగ్గర పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఆ సతీష్ అనేటతను, కొండలరావు అనేతను చాలా ఇబ్బందులు పెట్టి భయానికి గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు షైన్లో వాళ్ళంతా భాగస్తులని చెప్తారు. నేనైతే అది ఏంటంటే పేపర్ పడడానికి ఎక్కడైతే నాకైతే తెలియదు. ఇది వీళ్ళు ఎక్కడి నుంచో జగ్గైపేట నుంచి వచ్చి ఆడ చేస్తారంటే వీళ్ళకి బలమైన సపోర్ట్ లేనిది వీళ్ళు ఆ రకంగా చేయరు. నేను వైఎస్ కుటుంబంలో కూడా చాలామందిని అడిగినాను, మేమేం చేయలేమయ్యా, మీరు కావాలంటే బుజ్జమ్మ కాడికి పోయింది, ఏమన్నా ఇస్తే ఇప్పించుకున్నాను అన్నారు. బుజ్జమ్మ అంటే ఎవరు అని కూడా నేను అడిగినాను. అడిగితే బుజ్జమ్మ అంటే షర్మిలా అన్నాను. ఆ షర్మిలా అని చెప్పినాను. నేను షర్మిలా దగ్గరికి అయితే నేను ఎప్పుడు పోయి అడగలేదు, కానీ బ్రదర్ అనిల్ చుట్టూ అయితే 1.5 సంవత్సరం పైగా తిరిగినాను. ఒకనొక సందర్భంలో బ్రదర్ అనిల్ చుట్టూ తిరగడం కూడా మానేసినాను నేను. మళ్ళీ బ్రదర్ అనిల్ ఫోన్ చేసి నీ డబ్బులు ఇచ్చినారా అని వాళ్ళు అడిగినారు. ఇవ్వలేదు సార్ చెప్పాను. సరేలే నేను ఇప్పిస్తాను అన్నాడు. ఆయన మళ్ళీ ఇప్పిస్తాను అనగా నేను మళ్ళీ 6 నెలలు ఆయన చుట్టూ తిరగడం జరిగింది. ఆయన ఇచ్చింది లేదు, ఇప్పించింది లేదు, నేను తీసుకుని లేదు. నేనైతే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను.